శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో కుజుడు, మంగళుడు, అంగారకుడు అనేటటువంటి అనేక పేర్లు కలిగినటువంటి భూమిపుత్రుడు అనేక పేర్లు కలిగినటువంటి ఈరోజు ఈ కుజుడిని గురించి తెలుసుకుందాం. ఎవరైతే జన్మజాతకంలో కుజుడు అనుకూలంగా లేనప్పుడు కొన్ని సమస్యల్ని కుజుడు తెచ్చిపెడతాడు. అట్లాగే కొన్ని సమస్యలు మనకు తెలియకుండా మనమే సృష్టించుకుంటాం. అట్లాగే ఎదుటివారిని సరిగా అంచనా వేయలేకపోవటం, గృహంలో కానీ వాహనాల్లో కానీ దొంగతనాలు జరుగుతూ ఉండటం, మనకి శత్రువులు అంతర్గతంగా బహిర్గతంగా శత్రువులు ప్రబలంగా ఉండటం, తరచూ కోపాన్ని అదుపు చేసుకోలేని పరిస్థితికి రావటం, తొందరపడి మాట్లాడి బంధాల్లో ఉన్నటువంటి రిలేషన్స్ని చెడగొట్టుకోవటం, మూర్ఖంగా ఉంటాడు, మూర్ఖుడు, మూర్ఖంగా ప్రవేశిస్తాడని పేరు తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా కుజుడు మన జాతకంలో అనుకూలంగా లేకపోతే వచ్చేటువంటి పరిణామాలు. అయితే శాస్త్రపరంగా కనుక కుజుడు 2, 4, 7, 8 మరియు 12 స్థానాల్లో కనుక ఉన్నట్టయితే ఇది కుజదోషం అంటారు. చాలామందికి ఆ కుజదోషం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో చెప్పరు. కేవలం పూజ చేసుకోండి తొలగిపోతుంది అంటారు. అయితే ఆ పూజ ఆ దోషాన్ని పూర్తిగా తొలగిస్తుందా అంటే అది కష్టం. మీరు ఏ పూజ చేసినప్పటికీ కూడా దానివల్ల వచ్చే ఫలితాన్ని తగ్గించగలం తప్ప దోషాన్ని పూర్తిగా తొలగిపోవడం అనేది మాత్రం జరగదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ జాతకంలో అయినా కుజ దోషం ఉంది అంటే అది పూర్తిగా తొలగిపోదు. దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం వరకే. దేని ద్వారా? ఈ జపాలు, హోమాలు, దానాల వల్ల దాని యొక్క శక్తిని తగ్గించడం వరకే తప్ప శక్తిని పూర్తిగా క్షీణం చేయడం అనేది అది సాధ్యపడే పని కాదు. అట్లాగే కొన్ని వ్యాపారాలు కుజుడు వల్ల దెబ్బతినేటువంటి అవకాశం, మనకు తెలియకుండా వ్యాపారాలు మొదలుపెట్టేసి ఆ కుజు దోషం వల్ల నష్టపోవడం, ఇవన్నీ కూడా కుజుడు కలిగిస్తుంటాడు. సంతానం ఆలస్యం అవ్వడం, సంతానం కోసం డబ్బు ఖర్చు పెట్టడం, సంతానం మాట వినకపోవడం, సంతానం నుండి పొందవలసినటువంటి ఆనందాన్ని తల్లిదండ్రులు అనుభవించలేకపోవడం, ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినటువంటి దోషాలు. దీని నుండి సర్పదోషం అని కూడా అంటాం మనం. ఎందుకంటే కుజుడు సర్పకారక గ్రహం కాబట్టి సర్పదోషం అని కూడా అనొచ్చు. అట్లా దీనికి సంబంధించి కుజుడికి సంబంధించినంతవరకు కొన్ని శాంతులు ఏంటంటే కుజుడికి జపం, మండపారాధన, హోమం, దానాలు సంపూర్ణంగా చేసుకోవటం. రెండోది సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి ప్రీతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. అట్లాగే కుజుడు సర్పకారక స్వరూపం కాబట్టి సర్పసూక్త పారాయణ, ఇటువంటివన్నీ కూడా కుజుడికి కొంత శాంతినిస్తాయి. అట్లాగే గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కనుక భూసూక్త పారాయణ చేసినట్టయితే చాలా బాగా విశేషంగా లాభిస్తుంది కూడా. ఈ దోషాన్ని బట్టి ఉన్నటువంటి గ్రహాన్ని తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితంలో కుజుడు ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుందో కూడా తెలుసుకుని ముందు జాగ్రత్త పడితే ఆ నష్టం నుంచి బయటపడవచ్చు. కుజుడు చాలా ఆవేశకారకుడు, చాలా ఉన్నతమైనటువంటి స్పీడ్ కలిగినటువంటి వాడు. అట్లాగే ఆయన ఇచ్చేటటువంటి మంచి అయినా చెడైనా కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు, అంత స్పీడ్గా ఉంటుంది, అంత శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి కుజుడి యొక్క వివేచన జాతక చక్రంలో కనుక బలంగా లేనట్టయితే కనుక తరచుగా కుజుడికి శాంతి చేయించుకోవటం, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయటం, అట్లాగే భూసూక్త పారాయణ చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. అయితే చాలామంది జాతకాల్లో కుజదోషం ఉంది అండి అని చెబుతుంటారు. దేనికి? వివాహానికి సంబంధించి. అన్ని జాతకాలకి కుజదోషం సర్వత్రా ఉపయోగపడదు. అన్ని జాతకాలకి కుజుడు చెడువాడు కాదు. కాబట్టి కుజుడు ఉన్నటువంటి భాగాలని, ఆ యొక్క ప్రదేశాలని చూడటం, దాన్ని తెలుసుకుని చేసుకోవడం. అట్లాగే శోష్యమిత్రప జాతానాం కుజు దోషో నవిద్యతే అంటే కుజుడు కనుక స్వక్షేత్రంలో కానీ ఉచ్చులో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే కనుక కుజు దోషం లేదు అని చెప్పి శాస్త్ర ప్రమాణం చెబుతుంది. అట్లాగే ఈ శాస్త్ర ప్రామాణికం వేరు, అనుభవం వేరుగా ఉంటుంది. ఇది అనుభవంలో చూసినట్టయితే కుజుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కుజు దోషంగానే ఉంటుంది. ఎట్లాగా
వివాహాన్ని లేటు చేసేటటువంటి పరిస్థితి. అది పూర్తిగా కుటుంబ వ్యవస్థని భార్యాభర్త బంధాన్ని ఛిద్రం చేసేది కాదు, విచ్ఛిన్నం చేసేది కాదు. కేవలం వివాహ వయసు వచ్చినప్పటికీ సంబంధాలు కుదరక, సంబంధాలు ముందుకు రాక, వచ్చిన సంబంధాలు మనకు నచ్చక, అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ తోటి ఈ కుజుడు చెడగొడతాడు. అంతే తప్ప ఇది కుజదోషం కాదు. అయితే కొన్ని లగ్నాలకి కుజదోషం పర్మనెంట్గా ఉంటుంది. కుజదోషం కనుక ఉన్నట్టయితే దాన్ని మనం ముందుగా గ్రహించుకోవాలి. అందులో కొన్ని లగ్నాలు మీకు సుమారుగా చెప్తాను నేను. మిథున లగ్నం 1, కన్యా లగ్నం 1, మకర లగ్నం 1, కుంభ లగ్నం 1, అట్లాగే వృషభ తులలో కూడా లగ్నాలుగా మనం భావించవచ్చు. ఈ లగ్నాలకి పూర్తి కుజదోషం ఉన్నట్టే. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి 2, 4, 7, 10, 12 స్థానాల్లో కనుక ఉన్నట్టయితే కుజదోషం కనుక ఖచ్చితంగా ఉన్నట్టే. కాబట్టి లగ్నే ధనే వ్యయే పాతాళే జామిత్రాష్ట మంచి కుజదోషాన్ని ఏదైతే చెప్తున్నామో ఆ స్థానాల్లో కుజుడు ఉన్నట్టే. ఇప్పుడు మనం చెప్పుకున్న లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకొకసారి చెప్తాను. మిథున లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, వృషభ లగ్నం, వీటికి కుజదోషం సంపూర్ణంగా ఉన్నట్టే. కాబట్టి దీనికి కావాల్సినటువంటి శాంతి అది చేసుకుని ముందుకెళ్తే ఇబ్బంది లేదు. అదే సమయంలో కుజదోషం ఉన్నటువంటి అమ్మాయినో అబ్బాయినో ఎవరికైతే ఎవరికి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొంచెం శ్రమతో ఉంటుంది, కానీ అది దోషం ఏం కాదు. కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే నిరంతరం కూడా మనం కుజుడికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర శాంతి చేసుకోవడం, సర్పసూక్త పారాయణ చేసుకోవడం, ఇటువంటి నిరంతరం చేస్తున్నట్టయితే కనుక దాని యొక్క దోషం ఈ దాంపత్య జీవనం మీద పడదు. వివాహం కావాల్సినటువంటి వాళ్ళ వివాహం లేట్ అవ్వదు. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. కుజుడు అంటేనే ఒక సున్నితత్వానికి కారణం. ఆయన ఎంత తీవ్రంగా చెడు చేయగలడు అంతే తీవ్రంగా మంచి కూడా చేయగలడు. కాబట్టి కుజుడు నిరంతరం కనుక మనం సేవిస్తున్నట్టయితే భూములు ఇస్తాడు, మంచి సంతానాన్ని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, మంచి గృహాన్ని ఇస్తాడు, మంచి వాహనాన్ని ఇస్తాడు. ఇన్ని ఇవ్వగలిగినటువంటి కుజుడు కేవలం ఒక కుజు దోషం వల్ల మాత్రమే సమస్యలు క్రియేట్ చేయగలడు. దాన్ని దూరదృష్టితో కనుక గ్రహించి మనం ముందుకు వెళ్తే ఈ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి కుజుడు మనకి కావాల్సినటువంటి అన్ని రకాల శుభ ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. కాబట్టి ముందుగా మనం వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ, గృహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ, వాహన ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ, ఖరీదైనవి కొనుక్కునేటప్పుడు కానీ ముందుగా జాతక చక్రంలో కుజుడు ఎట్లా ఉన్నాడో చూసుకుని ప్రయత్నం చేస్తే కుజుడు అన్ని రకాలుగా కూడా చాలా యోగకరంగా మంచి మంచి ఫలితాలను ఇవ్వగలడు. మనల్ని సుఖ సంతోషాలతో కాలక్షేపం చేసేటట్టుగా జీవింపచేయగలడు కుజుడు. అంతటి బలమైనటువంటి, అంతటి శక్తివంతమైనటువంటి గ్రహం కుజుడు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.